డాడ్. హలో అంకుల్, ఈ 1 hour లో మీరు 3 times కాల్ చేశారు. అది కాదు బాబు, ఆకాష్ కూడా మీతో వస్తే నాకు కొంచెం ధైర్యంగా ఉండేది. ఎప్పుడు ఆకాష్నే కాదు అంకుల్, మీ అల్లుడిని కూడా నమ్మండి. రెస్ట్ ఆఫ్ ద లైఫ్ చూసుకునేది నేనే కదా. సర్లే బాబు, ఉంటా. ఓకే అంకుల్. మీ డాడ్ కి నా కేరింగ్ గురించి తెలియదు. కమ్ ఆన్. क्या हार्ट चिकेरा मामू. Let me check. Karan, I'll just come. Okay. Idiot! Can't you see? Take it easy, bear. Touch nachte. Touch lo. Oh! ఈ టచ్ నచ్చితే లైఫ్ లో ఇంకెవరిని టచ్ చేయకు. ఓ సారీ బస్, సారీ, హీస్ ఓవర్లోడెడ్, ప్లీజ్ సారీ. టేక్ హిమ్ అవుట్. హే పదరా, హే నేను చెప్తున్నా పద. యు ఓకే? Oh my god, it's 4 in the morning. ఏరా పైన ఇచ్చింది సరిపోలేదా? రై 10 మంది నీ పక్కన ఉన్నప్పుడు కొట్టడం కాదురా, 100 మంది ఎదురుగా ఉన్నప్పుడు అడుగు ముందుకేసేవాడే అసలైన మగాడు. మీ ఫ్రెండ్ని కొట్టాడని మీరందరూ వచ్చారు. నేను కొట్టాలంటే ఫ్రెండే కానక్కర్లేదు, అతని మీద దెబ్బ పడాలంటే ముందు నా మీద పడాలి. మా వాడి కోసం నేను చావటానికి రెడీ, మీ వాడి కోసం మీరు చావటానికి రెడీయా? ఏంట్రా డైలాగులు చెప్తున్నావు? ఏసేంట్రా. రేయ్, నువ్వు పెట్టుకుంది యూనివర్సిటీ స్టూడెంట్స్ తో, ఈ రోజు కాకపోతే రేపు. రేపటిదాకా పోస్ట్ పోన్ ఎందుకు? అందరూ యునైటెడ్ ఈ రోజు పోతాం, రండిరా. రావటానికి లేని భయం, పోవటానికి ఎందుకురా? ఫ్రెండ్స్ అంటే కలిసి మందు కొట్టడమే కాదు, మందు కొట్టిన ఫ్రెండ్ లోపలేం చేశాడో మీకు తెలుసా? నాకు తెలుసు. టచ్ నచ్చితే టచ్ లో ఉండు. మా ఇంట్లో ఆడాలని అలా ఏం చేసినా మేమేమీ చెయ్యం, సైలెంట్ గా వెళ్ళిపోతాం అనుకునేవాడు ఎవడైనా సరే వచ్చి నన్ను కుమ్మేసుకోవచ్చు. కొట్టారని తెలియగానే మేమేం తెలుసుకోకుండా హాస్టల్ మొత్తం ఎగేసుకుంటూ వచ్చాం కదా, తప్పు నీది కాదురా, మాది. సారీ బాస్, పదనరా. కరణ్, మనల్ని నమ్ముకుని వచ్చిన వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వటం అంటే కొట్టడం కాదు, కాపాడటం. వెల్కమ్ టు ఇండియా. చావుకి షేక్ అండ్ ఇప్పించి పంపించాను. సెక్యూరిటీ ఇవ్వటం అంటే కొట్టడం కాదు, కాపాడటం. I'm done. నేనే గెలిచిండా? జ్యూస్ తీసుకో. ఏందమ్మా వద్దు. ఎప్పుడు గెలుస్తా ఉంటావు, ఈ రోజు ఏంది 2 తూర్లు ఓడిపోయిండావు? కరణ్ నాకు కరెక్ట్ కాదు నాన్న. సడన్ గా ఏమైందమ్మా? కాదంటున్నానంటే కారణాలు ఉంటాయి కదా నాన్న. పోనీ వేరే మినిస్టర్ సంబంధం ఏదైనా చూడనా?
నాకు మినిస్టర్ల కొడుకులు ఐఏఎస్ల కొడుకుల్నే ఎందుకు చూస్తున్నారు? జీవితంలో ఎదిగే వాళ్ళకంటే ఎదిగిన వాళ్ళ పిల్లలైతే లైఫ్ బాగుంటుందమ్మా. యూర్ రాంగ్. సచిన్ కొడుకు సచిన్ అంత అవ్వాలని లేదు. ఎదిగే కెపాసిటీ ఉన్నవాణ్ణి చూడండి, మీరు గెలుస్తారు. పాప చెప్పింది అక్షరాలా కరెక్ట్ అండి. ఎదుగుతాడని తెలిసే ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడుని అల్లుడుగా చేసుకున్నారు. అల్లు రామలింగయ్య గారు చిరంజీవిని అల్లుడుగా చేసుకున్నారు. సరైన వ్యక్తిని గుర్తిస్తే ఆ తృప్తే వేరండి. అలాంటి వాడు ఎవడున్నాడు? మన ఇంట్లోనే ఉన్నాడు నాన్న, ఆకాష్. వాడా? వాడు మన ఇంటి పనుడమ్మా. పనోడైతేనే ఇంత నమ్మకంగా ఉన్నాడు. మనోడైతే ఇంకెంత నమ్మకంగా ఉంటాడో ఆలోచించండి. చిన్నప్పటి నుంచి మీరే నా హీరో. తను మీలాగే సెల్ఫ్ మేడ్ నాన్న. ఎక్కడి పల్లెటూరు, ఎక్కడి హోమ్ మినిస్టర్. ఇంత దూరం రావడానికి తనకి 3 నెలలు కూడా పట్టలేదు. మరో 10 ఏళ్లలో తను ఇంకెంత దూరం వెళ్తాడో ఒక్కసారి ఇమాజిన్ చేయండి. మీ చదువుకున్న వాళ్ళతో ఇదే ఇబ్బంది అమ్మా. ఎంత ఎక్కువ చదివితే అంత ఎక్కువ కన్ఫ్యూజ్ చేస్తారు. సరే, నీ పుట్టినరోజు దాకానైనా నాకు కొంచెం ఆలోచించుకునే టైం ఇవ్వు. ఒరే, నీకేమన్నా మెదడుబాబు వ్యాధి వచ్చిందేమిట్రా? శ్రద్ధమ్మతో నీకు పెళ్లి కాదు 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 అని చెప్పా, అయినా మళ్ళీ ఇక్కడ పిలిపించి సేమ్ టాపిక్ రిపీట్ చేస్తావేంట్రా? శాస్త్రి గారు, ఎల్లుండి జరగబోయే పాప బర్త్డే రోజు మా పెళ్లి అనౌన్స్మెంట్ ఖాయం. దేవుడా, మేమంతా బ్యాచిలర్ పార్టీ బ్యాంకాక్ లో ప్లాన్ చేసుకున్నాం. అయితే బాబా, మన ఫ్లైట్ ఎప్పుడు ఎక్కుతున్నావు? అతి త్వరలో. అరే ఓ క్రికెట్ కే బాస్, ముహూర్తం పెట్టింది నేనురా. కానీ అక్కడ మంట పెట్టింది మా బావరా. అరే గ్రహాలకే పోయించే శక్తి ఉండమండిరా నేను. మా వాడికి అంత శక్తి లేదండి, ఏదో మనుషులకు మాత్రమే. రేయ్, నన్నే క్రీడలు చేస్తారా? నాశన 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 సర్వనాశన. పక్కకి తప్పుకోరా బండుడా. వెళ్ళను పంతులు. తప్పుకో.